కపాస్ కిసాన్ యాప్తో రైతులకు ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువగా ఉందని రైతు సంఘ నాయకులు అంటున్నారు. రైతులకు యాప్పై అవగాహన కల్పించకుండా స్లాట్స్ బుక్ చేసుకోవడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. స్లాట్ బుక్ కాక ఇంటి వద్ద పత్తి ఉంచుకున్న లక్ష్మీపూర్ రైతుకు చెందినటువంటి 50 క్వింటాల పత్తి కాలిపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని చెప్పారు. కపాస్ కిసాన్ యాప్ రద్దు చేసి పాత పద్ధతిలోనే పత్తి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఫార్మర్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పేసి ఇది ఆదిలాబాద్ జిల్లాలో వాస్తవంగా ఈ సంవత్సరం అతివృష్టి వల్ల అనేక రైతులు నష్టపోవడం జరిగింది. అతివృష్టి అనావృష్టి వల్ల ప్రతి సంవత్సరం నష్టం అనేటువంటి జరుగుతుంది. ఈ సంవత్సరం ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం CCI కపాస్ కిసాన్ యాప్ తీసుకురావడం జరిగింది. దీన్ని అమలు చేయడానికి ఇక్కడ యంత్రాంగం ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేశారు. మేము మొదట్లోనే ఆ సమావేశంలో కలెక్టర్ సమావేశంలో మేము వ్యతిరేకించాము. ఎందుకంటే ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయనేటువంటిది, ఒకటి రైతులకు అవగాహన లేదు, రెండవది స్మార్ట్ ఫోన్లు లేవు, మూడవది నెట్వర్క్ అందని గ్రామాలు కూడా గిరిజన గ్రామాలు ఉన్నాయి. అందుకని చెప్పి ఇది పెద్ద ఎత్తున నష్టమైనటువంటి జరుగుతుంది. 80% మంది రైతులకు అవగాహన లేనటువంటి పరిస్థితులు ఉన్నారు. చిన్న సన్నకారు రైతులు ఉన్నారు. అందుకని కిసాన్ కపాస్ యాప్ని రద్దు చేయాలా, అసలు తీసుకురాకూడదు అనేటువంటి చెప్తున్నాము. గతంలో ఏదైతే పద్ధతి ఉన్నదో దాన్ని అమలు చేసి కొనుగోలు చేయాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ కిసాన్ కపాస్ యాప్ వల్ల చాలామంది రైతుల అవగాహన లేక స్లాట్ బుకింగ్ చేసుకోలేక నష్టపోతున్నారు, బాధపడుతున్నారు. కాబట్టి వెంటనే ఈ కేంద్ర ప్రభుత్వము ఈ యాప్ని రద్దు చేయాలి. రద్దు చేయకపోతే రైతులంతా నష్టపోయి ఈ మన మహారాష్ట్రకు కానీ తీసుకెళ్తున్నారు. కొంతమంది రైతులైతే పత్తిని కాలబెట్టేసుకుంటున్నారు. ఎందుకంటే అవగాహన లేక. ఇప్పుడు మొన్ననే లక్ష్మీపూర్ గ్రామంలో ఒక 50 కుండల పత్తి కాలిపోయింది. ఇప్పుడు దానికి ఎవరు బాధ్యులు? దానికి కారణం ఏంటంటే ఈ యాప్ పైన అవగాహన లేక దాదాపు ఆ గ్రామంలో 90% మంది స్లాట్ బుకింగ్ చేసుకోకుండా అట్లనే ఉన్నారు. ఇప్పుడు తిరిగి మహారాష్ట్రకు అక్కడో ఇక్కడో అమ్ముకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దీనివల్ల రైతులకు ఇబ్బంది ఉన్నది. ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో అసలు వాళ్ళకు ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉండయి, అవగాహన ఉండదు. గిరిజన గిరిజనులు కూడా పాపం ప్రైవేట్ వాళ్ళకు చాలా 4-5 వేల కుంటలతో నష్టపోతున్నారు. కాబట్టి వెంటనే ఈ కిసాన్ కపాస్ యాప్ని వెంటనే కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని మీ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో మేము జిల్లా వ్యాప్తంగా పోరాటానికి